హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 ఎయిర్పోర్ట్లు రాబోతుంది. ఈ విషయానికి సాక్షాత్తు ఏపీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర పురంధేశ్వర్ చెప్పారు. వాస్తవానికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని చంద్రబాబు నాయుడు గారు సందర్శించినప్పుడు ఆఫ్కోర్స్ పనులు నడుస్తూనేలేండి 2026 జూన్ 30 నాటికి కంప్లీట్ అవ్వాలి. ఆ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు మొత్తం పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, త్వరలో ఆంధ్రప్రదేశ్లో మరో 5 ఎయిర్పోర్ట్లు వస్తాయి అన్నట్టుగా. ఈ కాకినాడ అమలాపురం ఆ ఏరియాలో ఒకటి వచ్చింది అన్నట్టు, తర్వాత దొనకొండ దగ్గర ఒకటి అన్నట్టు, కుప్పంలో ఒకటి అన్నట్టు, దగదర్తి దగ్గర ఒకటి అన్నట్టు, ఇంకోటి ఎక్కడో చెప్పుకొచ్చారు. ఈ వేలో ఎక్కడొస్తాయి ఏంటని అంత అనుకుంటూ ఉంటే ఈరోజు పురంధేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. దగదర్తి ఇది వచ్చేసి మనం చిలుడూరుపేట ఒంగోలు మీదుగా అటు చెన్నై వెళ్తున్నప్పుడు నెల్లూరు రావడానికి ఇంకా 34 కిలోమీటర్లు ఉందనగా ఈ దగదర్తి అన్నది వస్తుంది. సో అక్కడ ఎయిర్పోర్ట్ కన్ఫర్మ్ చేశారు ఈమె. నెక్స్ట్ కుప్పం. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ గతంలో చెప్తే వైసీపీలు అంతా పగలబడి నవ్వారు. ఈవెన్ తెలంగాణ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ వ్యతిరేకులు కూడా ఏం కామెడీ చేస్తాడు ఈ చంద్రబాబు అంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడంట, అక్కడి నుంచి అట పండ్లు కూరగాయలు పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడట. పగలబడి మరి నవ్వారు ఎటకారంగా. కుప్పంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది ఇప్పుడు. సో కుప్పం వచ్చేస్తే చంద్రబాబు నియోజకవర్గం అండ్ మోరోవర్ బెంగళూరు దగ్గరగా ఉండేది, ఇటు చెన్నైకి మధ్యలో ఉన్నట్టు ఉండిద్ది. అది ఇటు హోసులు కూడా బాగానే దగ్గర. సో మంచి కనెక్టివిటీ పాయింట్ అది కుప్పం. నెక్స్ట్ ఇక దగదర్తి. దగదర్తి అన్నప్పుడు మనం ఆబ్వియస్లీ ఈ నెల్లూరిక సరౌండింగ్స్ మొత్తానికి ఇది హెల్ప్ అయ్యింది అన్నట్టు. నెక్స్ట్ మూలపేట. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో ఈ మూలపేట దగ్గర ఈ దాన్ని ఏమంటారు పోర్ట్ సముద్రం పక్కన ఉండేది కదా, లైక్ ఆ వేళ పోర్ట్ అనేది నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ మరల ఎయిర్పోర్ట్ రాబోతూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇది పనితనం అంటే. సో ఆంధ్రప్రదేశ్ త్వరలో రూపురేఖలు మారబోతుంది, ఎక్స్ట్రాడినరీ ఉండబోతుంది అంతే. ఎందుకు ఇప్పుడు అమరావతికి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, వాళ్ళ నిధులు అన్నారు. అండ్ ఇంటర్నల్గా రోడ్స్కి వాటికి కనెక్టివిటీకి సంబంధించి నిధులు ఇస్తామన్నారు. వైజాగ్ సంబంధించి మెట్రో రాబోతుంది, అమరావతిలో మెట్రో రాబోతుంది. అండ్ అన్ని జిల్లాలకు కూడా కనెక్టివిటీ అయ్యేటట్టు రోడ్లకు సంబంధించేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తెచ్చేసుకున్నారు. ఇంటర్నల్గా ఆల్రెడీ ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చేసి 4,600 కోట్లు అంత కేటాయించి 7,700 కిలోమీటర్లు ఎంత అయితే ఉన్నాయో అవన్నీ కూడా కనెక్టివిటీ అంటున్నాడు. 250కి మించి జనాభా ఉన్నారంటే ఆ ఊరిలో ఖచ్చితంగా ఆ ఊరిలో రోడ్డు మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఉండాల్సిందే అన్నాడు. ఇదండి పరిపాలన అంటే. జగన్మోహన్ హయాంలో రోడ్డు పక్కన చెట్లు కొట్టేయటాలు, జగన్ వస్తుంటే పరదలు కడతాలు, స్కూల్స్ సెలవు ఇవ్వటాలు, ఆ పక్కన 140% క్లోజ్ చేయటాలు, అదంటే బట్టలు నొక్కటాలు, ఈ తప్ప మీరు చెప్పండి ఏదైనా పరిపాలన అంటే దీన్ని చూసారా, డెవలప్మెంట్ అంటే దీన్ని చూసారా? కింద కామెంట్లో తెలియచేయండి.